ప్రజెంట్ ఉంది మన గాంధీ మార్చూర్లో ఉన్నాం. గాంధీ మార్చూర్లో ఇప్పుడు నిన్న చనిపోయినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో రేవతి డెడ్ బాడీ ఇక్కడే ఉంది. ఇంకొక పక్కన తన కొడుకైనటువంటి తేజ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నిన్న సినిమాకి వచ్చినటువంటి రేవతి ఎవరైతే మృతురాలు ఉందో మృతురాలి సంబంధించినటువంటి భర్త సైతం కూడా ఇక్కడ ఇదే మార్చూర్ దగ్గర వెయిట్ చేస్తారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మరి చాలా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. వాళ్ళు కూడా చాలా ఏడుస్తూ ఉన్నారు. ఒక సినిమా చూడడానికి అలాగే ఫ్యామిలీతో సంతోషంగా గడపడానికి వచ్చినటువంటి సందర్భంలో తన కొడుకు వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ఉన్నాడు. 72 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని చెప్పేసి ఒక పక్కన వైద్యులు చెప్తా ఉన్నారు. మరో పక్కన తన కట్టుకున్నటువంటి భార్య కూడా చనిపోవడం వాళ్ళను నిజంగా కూడా వాళ్ళ కుటుంబంలో ఒక తీరనటువంటి ఒక విషాదంగా చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబు పరిస్థితి ఏమంటా ఉన్నారు? అదే 72 hours అయినాక ఏదైనా చెప్తా అంటున్నారు. మీరు పోయి అక్కడికి మీ బాబు దగ్గరికి ఏమైనా వెళ్ళి చూడడం జరిగిందా? నిన్న నుంచి రాత్రి నిన్న నైట్ నుంచి అక్కడే ఉన్నాను. అదే ఏం లేదు, అన్కాన్షియస్ వెంటిలేటర్ పైన ఉన్నాడు. 72 hours అయినాక చెప్తా అంటారు ఏదైనా ఒకటి. అప్పటి వరకు చెప్పము. ఎట్లెట్లా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం ఇంప్రూవ్ అయితే ఏమైనా కవర్ అవుతుంది సార్. 72 hours అబ్జర్వేషన్ ఉండాలి అంటున్నారు. ఎవరెవరు వచ్చిన మీరు మూవీకి? నిన్న 4 members వచ్చాం. నా పాప, నా బాబు, మా మిస్సెస్, నేను. ఏం జరిగింది? ఎన్ని గంటలకు జరిగింది అంటే ఫస్ట్ మీకు టికెట్లు ఉన్నాయా మీదకు వాళ్ళు లోపలి కూడా? కేవలం అల్లు అర్జున్ చూడడానికి వచ్చి టికెట్స్ ఉండే మూవీకి వెళ్ళినాము. 9:30కి అక్కడ ఉన్నాము. కొంచెం మూమెంట్ ఉందని కొద్దిగా మెల్లమెల్లగా వెళ్తున్నారని మా పాప మా మిస్సెస్ మా బాబు పట్టుకున్నారు, నేను మా పాపను పట్టుకున్నాను. కొద్ది మూమెంట్లో వెళ్తుంటే కొంచెం ప్రెస్సింగ్ అయ్యి మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయింది. నేను బ్యాక్ ఉన్నాను. పాప ఏడుస్తుంది, డాడీ ఇట్లా టైట్ అవుతుంది, డాడీ వద్దు డాడీ వద్దు డాడీ అంటే నేను అన్న వద్దు బెట్ట మనం పోవద్దు, పక్కకి నిలబడదాము, పక్కకు ఉందాము, కొంతసేపు అయినాక పోదాం అనగానే అప్పుడే అదే టైంకి అల్లు అర్జున్ వచ్చాడు. వచ్చి ఇట్లా ఫుల్ ప్రెషర్ మూమెంట్ ఉండే. ఆ బాడీ గార్డ్స్ కూడా అందరూ ఇట్లా క్లియర్ చేసుకుంటా ఫాస్ట్ మూమెంట్లో పైకి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. అక్కడే ఉండి మమ్మీ ఫోన్ చేద్దామని లోపలికి వెళ్ళిందని మా మిస్సెస్ కాల్ చేస్తే అండి నేను లోపల ఉన్నానండి అన్నది. సరే లోపల ఉంది ఇంకో 5 minutes అయినాక కొంచెం క్లియర్ అయినాక పోదాము అని మా పాపని తీసుకొని లోపలికి వెళ్ళి ఏదైతే టికెట్ నెంబర్ ఉందో అక్కడ వెళ్ళి చూస్తే లేదు. దాని తర్వాత కాల్ 2 times చేసిన, స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను అనుకున్న ఫోన్ గిన పడిపోయిందేమో రష్లా, పోయింది ఫోన్. చూస్తే ఒక 5 నిమిషాలు ఆగుదాము, ఎవరిదైనా ఫోన్ తీసుకొని నాకు చేస్తుంది కదా. ఆ పాప అప్పటికి క్రయింగ్ చేస్తూనే ఉంది. అయితే ఇక పక్కన ఒక అబ్బాయి అన్నాడు, అన్న ఇంత క్రౌడ్ ఉంది, పాప ఉంది కదా, పాపను ఎవరి దగ్గర డ్రాప్ చేయి, తర్వాత మీ మిస్సెస్ ఎక్కడుందో చూడు అది ఇది అంటే మా పక్కనే రామ్నగర్ మా కజిన్ ఉంటారు, అక్కడ డ్రాప్ చేసి నేను మళ్ళీ వచ్చి థియేటర్ దగ్గర వచ్చి అడిగితే అక్కడ పోలీస్ వాళ్ళు ఉండే. అక్కడ అడిగితే సార్ మా మిస్సెస్ పాప కనిపెట్టలేదు సార్ అంటే అప్పుడు వాళ్ళు ఒక ఫోన్లో వీడియో చూపించారు. ఇది ఇక్కడనే అంటే ఇతనేనా అంటే అవును ఇతనే సార్ అది అని చెప్పి అమ్మ ఇతనే అంటే మళ్ళీ ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ అన్నారు హాస్పిటల్. పోలీస్ వెహికల్లోనే నన్ను తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఏదో కాల్ వచ్చిందని మళ్ళీ యూటర్న్ చేసుకొని చిక్కడపల్లి పిఎస్ తీసుకెళ్లారు. అక్కడ ఒక 20 minutes దాకా వెయిట్ చేసినాం. దాని తర్వాత కిమ్స్లో ఉన్నారు మీ పాప బాబు, అక్కడికి వెళ్ళండి అన్నారు. మా మిస్సెస్ ఎక్కడ ఉన్నారంటే ఇంకా దొరకలేదు, వెతుకుతున్నాం అని చెప్పారు. అంటే ఎక్కడ ఉన్నారా, అసలు ఏమైంది, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళినా అంటే కూడా ఏం రెస్పాండ్ కాలే. కిమ్స్కి వెళ్ళగానే నా బాబు నన్ను చూద్దామని కిమ్స్కి వెళ్తే అప్పటికి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది సార్, ఇట్లా అన్కాన్షియస్ అయిపోయిండు అది ఇది చెప్పారు. చెప్పిన తర్వాత ఒక 1/2 hour తర్వాత ఐసీయూకి తీసుకెళ్ళాలి, ఇమీడియట్ ఐసీయూలో ఉంచుతామంటే తీసుకెళ్ళి 2 తర్వాత అప్పుడు మా మిస్సెస్ ఇట్లా అయింది అని 2:30 తర్వాత చెప్పారు. ఇప్పుడు ఒకవేళ కనుక అల్లు అర్జున్ రాకపోతే ఇట్లాంటి సంఘటన జరిగేది కాదు. మీరు హాయిగా మీరు సినిమా రెగ్యులర్ సంధ్యా థియేటర్లో చాలా సినిమా వెళ్తాను నేను. ఇప్పుడు కొత్తగా ఏం కాదు, చాలా సినిమాలు వెళ్తాను. అట్లా నార్మల్గా ఉంటుంది అనుకున్నాను, ఇంత క్రౌడ్ ఉంటుంది అనుకోలే. అల్లు అర్జున్ రాగానే ఆ ప్రెషర్కి అందరు ఒకటేసారి నూకేసరికి ఇది అయింది. ఎవరైనా స్పందించారా? చిత్ర యూనిట్ కానీ అక్కడ థియేటర్ యాజమాన్యం కానీ ఎవరైనా మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం? ఎవ్వరు రాలేదు సార్, ఎవ్వరు ఏం చేయలేరు, ఎవ్వరు రాలే. పోలీస్ వాళ్ళు నైట్ ఉండి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోయారు తప్ప మళ్ళీ ఎవ్వరు అక్కడికి ఎవ్వరు రాలే.
ఏం కావాలని చెప్పేసి అంటా ఉన్నారు మీరు? ఎవరిపైన కేసులు నమోదు చేయాలని చెప్పి ఏమైనా డిమాండ్ చేస్తా ఉన్నారా? నేను ఏం డిమాండ్ చేసలేదు సార్, నా బాబు మంచిగా ఉండాలి అంతే. అల్లు అర్జున్ రెస్పాన్స్ అయినా ఎవరు రెస్పాన్స్ అయినా సరే, నా బాబు సేఫ్ అయ్యాన్ని ఇంటికి రావాలి. నా మిస్సెస్ ఇట్లా అయింది కానీ నా బాబు అన్న సేఫ్గా రావాలి అంతే కోరుకుంటున్నా. ఒక ప్రాణం పోయిన తర్వాత కూడా మీరు అదే సినిమాకు, అల్లు అర్జున్ సినిమాకు మీరు చూడడానికి పోయింది కాబట్టి కనీసం ఇప్పటివరకు కూడా ఆయన స్పందించలేదు. ఎట్లా అనుకుంటా ఉన్నారు మీరు? ఏం రెస్పాండ్ లేదు సార్, థియేటర్ వాళ్ళు రాలే, నా ఫ్యాన్స్ ఎవరు ఏమీ అడగలే. లోపల ఏం జరిగిందో కూడా తెలియదు, నేను బయటనే ఉన్నాను. లోపల ఏమైందో ఏమీ తెలియదు, అసలు ఏమైంది తెలియదు, ఎవ్వరు అడగలే. మాకు లోపల ఏమైంది అసలు తెలియదు. అయితే ఒక్కరికి కావాలి, తల్లికి కొడుకు ఇట్లా ఇద్దరికి ఎట్లయితుంది? ఇద్దరు చెరో దిక్కు చూపిస్తున్నారు వీడియో, అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు. ఒక్కింటోళ్ళ ఇద్దరు అయితే ఎంత బాధ ఉంటుంది? అసలు ఏం జరిగిందనన్నా తెలియాలి కదా, అది కూడా తెలియలేదు. 10 మంది ఛానల్ వాళ్ళు తీసుకోవచ్చు, మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, అక్కడ నుంచి ఏమొస్తలేదు ఇన్ఫర్మేషన్ మాకు. ఏం కోరుకుంటా ఉన్నారు మరి? ఏం డిమాండ్ చేస్తాం? ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు? వాళ్ళ పైన కేసులు ఏమైనా నమోదు చేయాలి? మాకు అట్లా ఆలోచన లేదండి, చెడు ఆలోచన లేదు మాకు. ఇంకోరికి అట్లా కాకుండా చూసుకోవాలి అంతే. ప్రజెంట్ మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి సంధ్య థియేటర్ దగ్గర ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన నిజంగా కూడా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. నిన్న ప్రీమియర్ షో పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా రాత్రి 9:30 ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనలో ఒక తల్లి మృతి చెందడం, కొడుకు పరిస్థితి కూడా సీరియస్గా ఉండడం, ఈ సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఈ యొక్క సంధ్య థియేటర్ పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంధ్య థియేటర్కి పుష్ప 2 ప్రీమియర్ షో చూడడానికి వచ్చినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి తల్లి మృతి చెందడం, కొడుకు పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉండడం, ఇదంతా కూడా నిన్న ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి పుష్ప 2 సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరో అల్లు అర్జున్ సైతం కూడా ఇక్కడికి రావడం, ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అనుకోని పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడికి రావడంతో ఒకటేసారి క్రౌడ్ అంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ రావడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తోపులాట జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ తోపులాటలో భాగంగా ఒకరు మృతి చెందడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా పుష్ప 2లో యాక్ట్ చేసినటువంటి ఎవరైతే హీరో అల్లు అర్జున్ ఉన్నాడో అల్లు అర్జున్ చూడడానికి చాలామంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులతో కూడా నిన్న జరిగినటువంటి సంఘటన సంబంధించినటువంటి అంశం కూడా తోటి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు కూడా అల్లు అర్జున్ అభిమాని ఉన్నట్టుగా ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటనను ఎట్లా చూస్తారు? నిన్న పాపం ఒక ఆమె చనిపోవడం జరిగింది, దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా డిసప్పాయింట్ భయ్య. మేము ఒక సెలబ్రేషన్ భయ్య, అంటే మూవీ అనేది మాస్ జాతర సెలబ్రేషన్ నేషనల్ వైడ్గా జరుగుతుంది. ఇలాంటి ఒక పెద్ద మూవీ అంటే ఎందుకు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే థియేటర్స్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. అంటే ఇంత క్రౌడ్ వస్తుందని ఊహించలేదు భయ్య. అంటే ఇది సినిమా పుష్ప నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది భయ్య. అంటే నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయినాక నేషనల్లో బిగ్గెస్ట్ థియేటర్ మన మెయిన్ థియేటర్ సంజయ్ థియేటర్కి వచ్చినప్పుడు జనాల క్రౌడింగ్ ఎలా ఉంటుందంటే చీమల లెక్క వస్తారు భయ్య. అలాంటి ఏంటంటే పోలీస్ సెక్షన్ అనేది పెట్టాలి భయ్య, అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఎవరు అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఊహించలేదు మెయిన్ థింగ్. ఎందుకంటే చాలా సినిమాలు ఇంత పెద్ద సినిమాలు చాలా జరిగాయి, కానీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడో ఒకసారి జరిగింటాయి. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందంటే సినిమాకున్న క్రేజ్ భయ్య, సినిమాకున్న ఫీవర్, సినిమాకి జనాల్లో ఉన్న ఫీవర్ అంత, అంటే నేషనల్ లెవెల్లో జనాలకి ఫీవర్ వచ్చేసింది భయ్య. ఈ సినిమా చూడాలి అని. అది చిన్నపిల్లలే కాదు, పెద్దోళ్ళే కాదు, ముసలోళ్ళే కాదు, అందరూ ఈ సినిమా మేనేజర్కి అడిక్ట్ అయిపోయారు భయ్య. ఈ సినిమా చూద్దాం. సినిమా ఓకే సినిమా అంటే నేను చెప్పేది ఏంటంటే సినిమా ఓకే కాదనట్లేము. ఒక పక్కన టికెట్ రేట్లు పెంచడం, దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం, వీటికి అల్లు అర్జున్ రావాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఒక పక్కన ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వాలి. అది మాత్రం కరెక్టే భయ్. ఇలాంటి పెద్ద మెయిన్ సెంటర్లో అల్లు అర్జున్ రాకూడదు, అది మాత్రము మిస్టేకే భయ్య. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సినిమాకే 1000 మంది క్రౌడ్స్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ అనే పెద్ద నేషనల్ స్టార్ వచ్చినప్పుడు ఆ 1000 అనేది 2000 అయిపోతుంది. అలాంటప్పుడు ఎలా ఉండాలంటే పోలీస్ సెక్షన్, అంటే ఒక పొలిటీషియన్ వస్తే ఏ విధంగా అయితే పోలీస్ సెక్షన్ అనేది ఎలా అరేంజ్మెంట్ చేస్తుందో అరేంజ్మెంట్ చూడాలి. అది మెయిన్ థింగ్. మైనస్ ఏంటంటే థియేటర్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఈ సెక్యూరిటీ లెవెల్స్ కానీ ఈ విధమైన జరగకుండా మెయిన్ చూసుకోవాలి భయ్య. అది అంటే ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోకుండా రావడం అనేది మా స్టార్ది కూడా తప్పే భయ్య. అది నేను అంగీకరించాను.
ప్రార్థిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అనుకుంటున్నాము. మేము రాత్రి నుంచి సినిమా చూస్తున్నాం కానీ ఆ సంఘటన అనేది మర్చిపోలేకపోతున్నాం భయ్య. అంటే ఒక ఫెస్టివల్లో ఒక ఈ విషాదం అనేది జరగడం అనేది చాలా ఇదే భయ్య. అది మా గుండెలను కూడా బాగా పిండేసింది భయ్య. నెక్స్ట్ టైం నుంచి ఈ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చాలి. ఇలాంటి సంఘటనలు ఆమెకి న్యాయం జరగాలంటే ఇలాంటి సంఘటనలు నెక్స్ట్ ఎప్పుడు రిపీట్ అవ్వకుండా ఏ పెద్ద సినిమా కానీ ఏ చిన్న సినిమా కానీ రిలీజ్ అయినా కానీ ఒక స్టార్స్ ఎంట్రీ అయ్యేటప్పుడు హై సెక్యూరిటీ హై పొలిటికల్ ఎంట్రీ ఎలా ఇచ్చినప్పుడు ఎలా పోలీసులు అనేది ఎంట్రీ ఏ విధమైన పీస్ఫుల్ వాతావరణం కల్పిస్తారు ఆ విధమైన వాతావరణం కల్పించి నెక్స్ట్ ఇలాంటివి నెక్స్ట్ జరగకుండా చూసే బాధ్యత మన వైపు ఉంది. అది ప్రేక్షకుల వైపు కూడా ఉంది, ఆడియన్స్ వైపు కూడా ఉంది, థియేటర్ యాజమాన్యము, ప్రొడ్యూసర్స్ వైపు అండ్ యాక్టర్స్ పెద్ద స్టార్స్ వైపు కూడా ఉంది. ఇలాంటి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చేస్తేనే బెస్ట్ భయ్య. చూస్తా ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు సైతం కూడా ఈ సంఘటనను జీర్ణించుకోవట్లేదు. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిన్న ఏదైతే జరిగినటువంటి 9:30 ప్రాంతంలో జరిగినటువంటి ఈ సంఘటనల పట్ల కూడా చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కొంతమంది ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సంధ్యా థియేటర్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈ సంధ్యా థియేటర్లో ప్రతిసారి కూడా క్రౌడ్ ఉంటుంది. ఈ క్రౌడ్ ఉన్నటువంటి దశలో అల్లు అర్జున్ రావడం సరైనటువంటి విధానం కాదు అన్నటువంటి భావనను సైతం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ సంబంధించినటువంటి పుష్ప సంబంధించినటువంటి హీరో అల్లు అర్జున్ వేషధారులు కూడా చాలా మంది ఇక్కడికి కూడా రావడం జరుగుతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం, ఒక స్టార్ ఇక్కడికి రావడం అంటే ఒక పక్కన ఈ సంధ్యా థియేటర్ అంటే ఎప్పుడు కూడా క్రౌడ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ క్రౌడ్లో అల్లు అర్జున్ రావడం ఇక్కడికి అంటే ముందస్తుగా పోలీసులకు కూడా సమాచారం ఏమి లేదన్నట్టుగా అది కూడా తెలుస్తూ ఉన్నది. అంటే ఈ రావడం సరైనటువంటి పరిస్థితి అని అనుకుంటా ఉన్నారు. ఇక్కడికి రిలీజ్ ఉంది, ఫ్రీ ఈవెంట్ జరుగుతూ ఉన్నది. సరే ఒక పక్కన దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ సంబంధించిన హవా నడుస్తూ ఉంది. పుష్ప 2 సంబంధించినటువంటి దాని గురించి డిస్కషన్ అవుతున్నటువంటి దశలో అల్లు అర్జున్ రావడం ఎంతవరకు సబబు? అంటే అల్లు అర్జున్ గారు రావడంలో తప్పు లేదండి. ఇప్పుడు చెప్తాను, అల్లు అర్జున్ గారు రావడంలో తప్పు లేదు, ఎందుకంటే తన సినిమా ప్రమోషన్ కాబట్టి వచ్చాడు. కానీ ఇక్కడ ఆ మహిళ చనిపోయిన సంగతి నాకు తెలియదు వాస్తవంగా, కానీ జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఓకేనా, జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. తీసుకోవాలి, ప్రాణం కదండి, ప్రాణం కదా, ప్రాణం ఇంపార్టెంట్. అంటే ఆమె ప్రాణం పోయింది, వాళ్ళ కొడుకు చిన్న బాబు కూడా ఆయన కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. ఒక పక్కనేమో మీరు పుష్ప 2లో యాక్ట్ చేసినటువంటి హీరో అలాగే సినిమా మంచి గ్రాండ్గా విక్టరీ సాధించబోతున్నటువంటి తరుణంలో ఇటువంటి సంఘటనను అభిమానంగా ఎట్లా చూస్తారు? అంటే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఈ విధంగా ఒక మనిషి ప్రాణం పోవటం అనేది అది వాళ్ళ కుటుంబానికి చాలా తీరని లోటు. అందుట్లో లేడీ అంటే అసలు ఎంతో లేడీ అంటే కుటుంబం మొత్తం లేడీస్ మీద ఆధారపడుతుంది. నిజంగా చాలా బాధాకరమైన విషయము, ఇలా జరగకుండా ఉండాల్సింది. కానీ అదే కొంచెం జాగ్రత్తలు, కొంచెం ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకుని నడితే బాగుండేది. ఉన్నాం కదా, ఇదే ఇక్కడ ఈ థియేటర్లో సుమారుగా 1200 మంది కూర్చునేటువంటి పరిస్థితి ఉంటుందట ఈ సంధ్యా థియేటర్లో. కానీ నిన్న వచ్చినటువంటి జనం సుమారుగా 5 నుంచి 6,000 మంది ఒకేసారి సంధ్యా థియేటర్ లోపలికి రావడం, ముఖ్యంగా టికెట్లు లేనటువంటి వ్యక్తులు సైతం కూడా గేట్ లోపలికి రావడం, అందులో ఇక్కడ పుష్ప 2లో యాక్ట్ చేసినటువంటి హీరో అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రావడంతో ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోయి ఒకటేసారి నెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో ఒక 4 నుంచి 5 తీవ్రంగా గాయపడడం జరిగింది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తల్లి ఉందో ఆమె చనిపోవడం జరిగింది. రేవతి అనేటువంటి ఆమె చనిపోయినటువంటి పరిస్థితి, అలాగే వాళ్ళ కొడుకు అయినటువంటి తేజ పరిస్థితి సైతం కూడా ఇప్పుడు బేగంపేటలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో కూడా ఆయన చికిత్స పొందుతున్నట్టుగా మరి తెలుస్తూ ఉంది. ఆయన పరిస్థితి కూడా చిన్న బాబు, ఆయన దాదాపుగా 13-14 సంవత్సరాలు ఉన్నటువంటి బాబుగా చెప్తా ఉన్నారు. ఆయన పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక పక్కన ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా ఇప్పటికే పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. పబ్లిక్ నుంచి కూడా ఒకటే సంబంధించినటువంటి అంశం వస్తూ ఉంది. ఇది ముఖ్యంగా సినిమాకు సంబంధించినటువంటి యూనిట్ పైన నిన్న ఈ ప్రమాదానికి కారణమైనటువంటి అల్లు అర్జున్ పైన ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి, ఆయన పైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా పబ్లిక్ నుంచి కూడా డిమాండ్లు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ కనుక ఇక్కడికి రానట్టు అయితే ఉంటే పెద్దగా ఇక్కడ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉండకపోయేది. కేవలం వాళ్ళు టికెట్లు ఉన్నటువంటి వ్యక్తులే వచ్చేటోళ్ళు, టికెట్లు ఉన్నటువంటి వ్యక్తులే లోపలికి పోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ
అల్లు అర్జున్ను చూడడానికి ఎక్కువ మంది సినిమా చూడడానికి కేవలం 1200-1300 మంది వచ్చినప్పుడు కూడా ఇగో ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక్కడే తోపులాట జరిగినటువంటి పరిస్థితి. ఈ గేటు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది కదా. ఈ గేటు కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి, అంటే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇక్కడ ఎంత తోపులాట జరిగితే ఈ గేటు కూడా ఊడిపోయేటువంటి పరిస్థితి ఉంటుందనేది మనకు ఈ యొక్క విజువల్స్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ లోపలికి కొంతమంది ఏమో టికెట్లు ఉన్నటువంటి వాళ్ళేమో లోపలికి చొచ్చుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, అంతేకాకుండా ఇదే సంబంధించినటువంటి గ్రౌండ్లో చాలామంది కూడా పబ్లిక్ అల్లు అర్జున్ని చూడాలి అన్నటువంటి ఆకాంక్షతోటి చాలామంది కూడా ఇక్కడికి రావడంతో ఇటువంటి ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఈ ఉన్నటువంటి అల్లు అర్జున్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ వినబడతా ఉన్నది. ఆ బాబు పరిస్థితి కూడా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మరి ఇప్పటికే ఒక పక్కన తెలుస్తూ ఉంది. చూద్దాం, మరి చాలా మంది గాయపడ్డరు. ఈ సంబంధించినటువంటి దాంట్లో ఒకరు ప్రాణం కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, ఆల్మోస్ట్ అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఫ్యాన్స్ సైతం కూడా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత యాజ్ ఎ సినిమా యూనిట్గా ఉండబోతా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మొదటి నుంచి కూడా కొంత పుష్ప 2 అనేటువంటిది కూడా చాలా వివాదాల్లోకి వెళ్తున్నటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు. మొదటి నుంచి కూడా ఈ టికెట్ల రేట్లు పెంచాలని చెప్పేసి ఒక పక్కన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సైతం కూడా దీనిపైన చాలా డిస్కషన్ కూడా కావడం జరిగింది. టికెట్ల రేట్లు కూడా సుమారుగా 1200-1300 సంబంధించినటువంటి టికెట్ రేట్లను కూడా మరి ఇష్టానుసారంగా పెంచడం ఏంటి, మరోపక్కన 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి అల్లు అర్జున్ మళ్ళీ టికెట్ల రేట్లు పెంచి ఇక్కడ ప్రజల మీద భారం వేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడ్డది అన్నటువంటి దానిపైన చాలా ఒక పక్కన వివాదాలు కూడా కొనసాగినటువంటి సిచ్యువేషన్ కనబడ్డది. దాని తర్వాత ఇప్పుడు ప్రాణం పోయినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది ఈ తొక్కిసలాట. దీనికి ప్రధానమైనటువంటి కారణం చిత్ర యూనిట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ భద్రత, అల్లు అర్జున్ వచ్చినప్పుడు కనీసం భద్రత ఏర్పాటు చేయాలి, సంబంధించినటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినటువంటి ఈ సిచ్యువేషన్ కాబట్టి దీనిలో భద్రత ఏర్పాట్ల లోపం కావచ్చు. మరో పక్కన అల్లు అర్జున్ ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే కొన్ని వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పుష్ప 2 సంబంధించినటువంటి కూడా ఈ సినిమా పైన చాలామంది కూడా హోప్స్ హై లెవెల్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వచ్చినట్టయితే ఖచ్చితంగా తొక్కిసలాట అవుతుంది అని చెప్పేసి తెలిసినప్పుడు కూడా, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అల్లు అర్జున్కి వేల సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటా ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఆయన చూడాలన్నటువంటి ఆకాంక్ష ఉంటుంది. ఆయనతో కనీసం ఫోటో దిగాలన్నటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. చాలా ఫంక్షన్లలో, ఈవెంట్లలో కూడా ఇటువంటి సంఘటనలు కనబడతా ఉంటాయి. ఒకటేసారిగా వాళ్ళకి సంబంధించినటువంటి అభిమానిస్తున్నటువంటి హీరో కనబడితే వాళ్ళతో సెల్ఫీ తీసుకోవడానికో లేకపోతే వాళ్ళతో మాట్లాడడానికో ఓ ఫోటో తీసుకోవడానికి చాలా మంది వ్యక్తులు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే క్షణంలో కూడా ఇక్కడికి రావడం, సినిమా ఫ్రీ ఈవెంట్లో భాగంగా రావడంతో మరి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. కాబట్టి దీన్ని మరి అర్థం చేసుకోవాలన్నటువంటి చిత్ర యూనిట్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చాలామంది కూడా ఇక్కడ అల్లు అర్జున్ పైన కానీ చిత్ర యూనిట్ పైన కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి అల్లు అర్జున్ రాకతోంటే ఇక్కడ ఇటువంటి ప్రమాదం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత సైతం కూడా అల్లు అర్జున్ పైన ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంకొక పక్కన నిన్న చనిపోయినటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె రేవతి అనేటువంటి మహిళ, ఆమె డెడ్ బాడీ ఇప్పుడు గాంధీలో ఉన్నటువంటి మార్చూర్లో ఉంది. మరో పక్కన తన కూతురు, తన కొడుకు అయినటువంటి తేజ ఆయన కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. అది కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంత వార్తలు వస్తూ ఉన్నాయి, వాళ్ళ కొడుకు కూడా తేజ కూడా మరణించిండు అన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. చూద్దాం, మరి ఇంకా 3-4 పరిస్థితి కూడా కొంత తీవ్రంగానే వాళ్ళ యొక్క పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందన్నటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. ఇంకా చాలా మందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటిదన్న నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనకు ఎవరు బాధ్యత వహించాలి? ఒక పక్కన సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరో రావడం, ఒక పక్కన తొక్కిసలాట్లో ఒక మహిళ ప్రాణాలు, కొడుకు పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నిన్న పుష్ప 2 ఏదో ప్రీమియర్ షో పెట్టిరో అది పెట్టడం చాలా తప్పు. దానికి డిస్ట్రిబ్యూటరు వాళ్ళ సినిమాను ప్రమోషన్ గురించి హీరోని పిలవడము, హీరో వెంటనే స్పందించి రావడము దేనికి సంకేతము? మళ్ళీ ఒక హీరో వస్తున్నాడు అంటే పోలీస్ స్టేషన్లో బందోబస్తు ఏర్పాటు చేసిరా, అవన్నీ చూసుకోవాలి కదా. ఏం లేకుండా మీరు ఇష్టం వచ్చిన పర్మిషన్లు ఇవ్వడము దేనికి సంకేతం చెప్పండి. నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక మహిళ చనిపోయింది, బాబు కూడా సీరియస్ ఉన్నాడు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే ప్రీమియర్ షోలు బ్యాన్ చేయాలి. హీరోలను రానియద్దు, థియేటర్లో హీరోకి రావద్దు. వాళ్ళకి ఏం అవసరం ఇక్కడ? వాళ్ళు ఇంట్లో చూసుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి. మీ ప్రమోషన్ల గురించి పబ్లిక్ని చంపడం దేనికి సంకేతం చెప్పు? ఇది చాలా దురదృష్టమైన సంఘటన. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. థియేటర్ని వెంటనే సీజ్ చేయాలి. థియేటర్ ఓపెన్ అవుతుంది, నడుస్తుంది. ఇంకా అయినా కానీ ఒక ప్రాణం పోయింది, ఆల్మోస్ట్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, థియేటర్లో సినిమా నడుస్తారు. సీజ్ చేయాలా లేదా?
ఇదే సెలబ్రిటీ పిల్లలైతే ఊరుకుంటారా? సెలబ్రిటీ పిల్లలైతే, సినిమా యాక్టర్ పిల్లలైతే, హీరో పిల్లలైతే, పొలిటికల్ పిల్లలైతే ఊరుకుంటారా? సీజ్ చేస్తారా చేయరా? మామూలు అని చెప్పి మీరు ఈ విధంగా చేస్తారు, దేనికి సంకేతం చెప్పు. అసలు ఈ థియేటర్ కూడా పార్కింగ్ లేదు ఇక్కడ. దీనిపై సిపి గారు కానీ, పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ థియేటర్ సీజ్ చేసి ఈ థియేటర్లో ఏమేమి ఫాల్ట్ ఉన్నాయో అన్నీ చెక్ చేయాలి. ప్రీమియర్ షోలు పెట్టడం తప్పు. ఇంకోటి సినిమా రేట్లు పెంచడం కూడా వీళ్ళే, ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది. ఒక హీరో కానీ సినిమా రాగానే పిచ్చకుంటని హీరో సినిమా రాగానే మీరు రేట్ ఎట్లా వేస్తారు చెప్పు? రెగ్యులర్గా యావరేజ్గా చూడాలి. మీరు చూడకుండా సినిమా రాగానే రేట్లు పెంచేసరికి ఈ సంఘటన జరిగింది. విపరీతమైన జనము కంట్రోల్ చేయకుండా మీరు ఎందుకు ఇచ్చారు పర్మిషన్? అయితే డీజే పర్మిషన్ కూడా ఇచ్చారంట. ఆ డీజే పర్మిషన్ ఎవరు ఇచ్చారో ఏదో తెలవాలి. ఆ డీజే వల్ల కూడా చాలా పిల్లలు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తారు. దాంట్లో పబ్లిక్లో ఇదంతా జరిగింది. కాబట్టి వెంటనే దీన్ని సీజ్ చేయాలి. సంధ్య థియేటర్ని సీజ్ చేయాలి. సంధ్య థియేటర్ ఓనర్ పైన కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ సంధ్య థియేటర్ యాజమాన్యం పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కానీ కేసు బుక్ చేయడం కాదు, అరెస్ట్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్ గారిని కూడా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే కేసు కాగానే అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు అరెస్ట్ చేయాలి కదా. మళ్ళీ చేస్తేనే పబ్లిక్ తెలుస్తుంది కదా. మీరు అరెస్ట్ చేయాలి, సీజ్ చేయాలి ఫస్ట్ దీన్ని. అంటే ఒక పక్కన యాజమాన్యం తప్పు కాస్త ఉన్నప్పటికీ నిన్న అల్లు అర్జున్ సినిమా హీరో ఇక్కడ రాకపోతే ఇంత ప్రమాదం ఉండకపోయేదేమో మేబీ. కానీ ఆయన పైన ఇప్పటివరకు కూడా ఎట్లాంటి చర్యలు పోలీసులు కూడా తీసుకోలే. ఆయన పైన కదా ఫస్ట్ మొదలు కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మొత్తం సోషల్ మీడియాలో, టీవీలలో, ప్రింట్ మీడియాలో అన్నింటిలో వచ్చింది ఈ సంఘటన వచ్చినాక కూడా నువ్వు థియేటర్ ఓనర్ని అరెస్ట్ చేయలేవు, డిస్ట్రిబ్యూటర్ని అరెస్ట్ చేయలేవు, హీరోని అరెస్ట్ చేయలేవు. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు? అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? డీజే ఎట్లా పెట్టినిచ్చారు? దీనిపై పూర్తి విచారణ జరిపించాలి. వెంటనే అరెస్ట్ చేసి లోపడేయాలి వీళ్ళందరినీ ఫస్ట్. మీరేమని చెప్తారా? నేను శివసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ గణేష్ గౌటే. నిన్న జరిగినటువంటి ఈ యొక్క చనిపోయినటువంటి విషయం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఈ పుష్ప 2 ఒక హీరో వస్తుందంటే దానికి తగినటువంటి ఒక కట్టుదట్టమైన ఒకటి భద్రతను ఏర్పాటు చేయాల్సిన ఒక బాధ్యత ఈ యొక్క పోలీసుల పైన ఉన్నది. మరి పోలీసులు మరి ఏం చేశారు? ఒక ప్రాణం, అమాయకమైనటువంటి ఒక ప్రాణం పోయింది. వాళ్ళ కొడుకు కూడా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. వాళ్ళకు కూడా ఆ అబ్బాయికి జరిగినటువంటి హాస్పిటల్లో ఎంత ఖర్చు అయినా సరే అది ఖచ్చితంగా ఈ యొక్క సినిమా యాజమాన్యమే పెట్టాలి. వెంటనే సంధ్య థియేటర్ను ఖచ్చితంగా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంధ్య థియేటర్ యాజమాన్యం పైన, ప్లస్ సినిమా డైరెక్టర్ పైన, హీరో అల్లు అర్జున్ పైన, డిస్ట్రిబ్యూటర్ పైన, అల్లు అర్జున్ పైన, వీళ్ళందరి పైన కూడా కేసు బుక్ చేసి ఖచ్చితంగా క్రిమినల్ కేసు అరెస్ట్ చేయవలసిన ఒక అవసరం ఉంది. వెంటనే సినిమాను ఇప్పుడు సీజ్ చేయవలసిన ఒక అవసరం ఉంది. అక్కడ ప్రాణం పోయి వాళ్ళు ఏడుస్తుంటే ఇక సినిమా చూసుకుంటూ ఈ చిత్ర డ్యాన్స్ చేసుకుంటూ ఎంతవరకు ఇది అంటే ఒక మానవత్వం లేదా అంటూ అడుగుతున్నాం. శివసేన పార్టీ పరంగా ఈ యొక్క సినిమా యాజమాన్యాన్ని కావచ్చు, ఈ యొక్క సినిమా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఒక మానవత్వం లేదా, ఒక మనిషి ప్రాణం పోతే అంటే అంత ప్రాణం యొక్క విలువ తెలుస్తలేదా వీళ్ళకని చెప్పి శివసేన పార్టీ పరంగా మేము చాలా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి వెంటనే ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాల్సిన ఒక బాధ్యత ఈ యొక్క సినిమా యాజమాన్యం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం, దీన్ని ఎట్లా చూస్తారు సార్? ప్రభుత్వానికి ఏముంటుందండి? ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన కాసులు కావాలి. ప్రభుత్వం ఇప్పుడు సినిమా ఇచ్చినప్పుడు వాళ్ళు అదే రేటు పెంచవలసిన ఒక బాధ్యత అవసరం లేదు. ఒకటే రేట్ మీద ఉంటే బాగుంటుంది. మామూలు మధ్యతరగతి ఒక వ్యక్తులు చూస్తారు. ఒక సినిమా రేట్లు పెంచినప్పుడు ఉన్నోళ్ళు చూస్తారు తప్ప లేనోళ్ళకి చూసేటువంటి ప్రసక్తి లేదు. సినిమా రేట్లు పెంచేటువంటి ఒక అవసరం లేదని చెప్పి మేము శివసేన పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. చాలామంది కూడా అభిమానులు సైతం కూడా అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులు సుతా వాళ్ళందరూ సైతం కూడా అల్లు అర్జున్ పైన ఆయన రాక పట్ల కూడా వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇంకా కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, రాత్రి జరిగినటువంటి సంఘటనని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ఎవరు బాధ్యత వహించాలని అనుకుంటాం? దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రీ లాంచింగ్ ప్రమోషన్ ముందు వీరు తగినటువంటి సహాయం, పోలీస్ వారి నుంచి సహాయం కానీ, అదేవిధంగా బాడీ గార్డ్స్ని కానీ ఎవరిని ఏర్పాటు చేయకపోవడం వల్ల ఒక నిరుపేద అయినట్టు ఒక అభాగ్యురాలు నిన్న మృత్యువాత పడ్డది. అదేవిధంగా అతని బిడ్డ కొడుకు కూడా చనిపోయే ప్రమాదంలో ఉన్నాడు. ఇమ్మీడియట్గా పోలీసు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయలేదని మాకు తెలుస్తున్నది. ఇమ్మీడియట్గా 304A బుక్ చేసుకొని వారిపైన కఠినమైన చర్య తీసుకోవాలి. అంతేకాకుండా ఇలాంటి ప్రీ లాంచింగ్ ప్రోగ్రామ్స్ ముందు తగినటువంటి చర్య తీసుకుంటే ఇలాంటి సంఘటన జరగకపోవద్దని అనుకుంటున్నాను. ఈ ముందుగా నుంచి కూడా పుష్ప సినిమా పైన కొన్ని వివాదాలు నడుస్తూ ఉన్నాయి. నిన్న ఆయన ఇక్కడికి రావడం, పోలీసు వాళ్ళకి ఎట్లాంటి సమాచారం లేకుండా ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఒక ప్రాణం పోయింది, ఒక నిండు ప్రాణం పోయింది, ఇంకో కొడుకు పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఏంటిది? ఒక పక్కన ప్రాణాలు పోతూ ఉంటే వాళ్ళేమో సంబరాలలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి.
మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలా చాలా బాగున్నది. ఒక ధనికుడు చనిపోతే ఇప్పటి వరకు ఈ సినిమాను మాత్రం ఆపే నాదుడలు లేకుండా సినిమా నడుస్తూనే ఉన్నది. ఒక పేదవాడు ప్రాణం పోతుంటే వాడు ఏడ్చుకుంటూ వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడి ఫ్యామిలీ హాస్పిటల్ పోయింది. వీళ్ళు మాత్రం ఇంకా రోజు రోజు ఇంకా ఇంకా గొప్పవారు అయిపోయి మరి పేదరికాన్ని మరి ఏ విధంగా లోపలికి అనగదొక్కుతారో మరి ఎవరు తెలుస్తలేదు. పేదవారిని చూసుకునే లాయడు లేడు. ఇప్పటి వరకు కూడా ఈ థియేటర్ను వచ్చి సీజ్ చేసిన దాఖలాలు కానీ మరి ఈ హీరో అతని వల్ల ఒక ప్రాణం పోయిందన్న మిగతా జంతువులలో కూడా ఉంటాయి ప్రేమానురాగాలు. అట్లాంటిది మనిషి కూడా మొత్తమే మర్చిపోయింది. ఒక ప్రాణం చనిపోయిందంటే ఇప్పటిదాకా హాస్పిటల్ చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. చూస్తూ ఉన్నాం కదా, చాలామంది కూడా అదే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు కదా, ఇంతకుముందు మనం కూడా చూపెట్టడం జరిగింది. ఆ గేటు కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి. ఇక ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు చాలా మోహరించడం జరిగింది. పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేదో చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నమో లేకపోతుంటే ఇక్కడ వాళ్ళు భద్రత ఏర్పాట్లు అంటే నిన్ననేమో భద్రత ఏర్పాట్లో పూర్తిగా వైఫల్యం చెందిండ్లు అల్లు అర్జున్ వచ్చినటువంటి సందర్భంలో. కానీ ఇప్పుడు భద్రత ఏర్పాట్లు థియేటర్ లోపలికి ఎవరు రాకుండా టికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. నిజంగా కూడా మనం అడుగుతూ ఉన్నాం, మన తొలి వెలుగు ద్వారా కూడా మనం ఇదే ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా ఈ సంబంధించినటువంటి సినీ హీరో ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నాడో దానికి ఆయనకు సూటిగా మనం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పక్కన ఒక నిండు ప్రాణం, ఒక మహిళ ప్రాణం ఆడబోయింది. అలాగే చిన్నబాబు పరిస్థితి సీరియస్గా ఉంటే ఇట్లాంటి వెధవ అయినటువంటి పుష్పలో యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నాడో కనీసం వాడు ఇప్పటి వరకు కూడా సంతాపం తెలుపకపోవడం చాలా విచారకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఒక పక్కన పేదవాళ్ళు టికెట్లు తీసుకొని సినిమాలు చూస్తేనే వాళ్ళకు కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుంది. కానీ కనీసం వాడి ద్వారా వాడి సినిమాకి వచ్చినటువంటి వాడు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడికి వచ్చి వీళ్ళను ఏది ఉత్సాహపరిచేందుకు సినిమాని ప్రమోషన్ చేసుకునేందుకు ఇక్కడికి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్య థియేటర్కి వచ్చి ఇద్దరు ప్రాణాలకి కారణమైనటువంటి ఇటువంటి సంబంధించినటువంటి పుష్పలో యాక్ట్ చేసినటువంటి హీరో ఇప్పటి వరకు ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒక్కసారి కూడా కనీసం విచారణ వ్యక్తం చేయడం, సానుభూతి వ్యక్తం చేయడం ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగలేదు. ఇవి చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఒక పక్కన ప్రాణం పోతూ ఉంటే ఇంకా ఈ సంధ్య థియేటర్ సంబంధించినటువంటి ఓనర్లు ఇంకా మళ్ళీ థియేటర్లో సినిమాకి రెడీ అవుతూ ఉన్నారు, ఆ షోలకి వేసేందుకు వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నటువంటి కనీసం ఒక్కరోజు కూడా ఈ యొక్క ప్రాణానికి కారణమైనటువంటి ఈ సంబంధించినటువంటి థియేటర్ సంబంధించిన యాజమాన్యం ఒక్కరోజు కూడా థియేటర్ బంద్ పెట్టి కనీసం సంతాపం తెలిపినటువంటి పరిస్థితి. అంటే ఒక పేదలు, ఒక మధ్యతరగతి సంబంధించినటువంటి వాళ్ళు టికెట్ కొనుక్కున్నటువంటి వాళ్ళు ఒక తొక్కిసలాటలో ప్రాణం పోయినప్పుడు కూడా వాళ్ళ సంబంధించినటువంటి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు సానుభూతి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబం చాలా దిల్సుఖ్ నగర్ సంబంధించినటువంటి కుటుంబం, ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు చనిపోవడం, వాళ్ళ ఫ్యామిలీ నిన్న ఇదే పుష్ప సినిమా ప్రీమియర్ షోని చూసేందుకు వచ్చి పాపం ప్రాణం పోయినటువంటి సంఘటన మాత్రం అందరికీ కూడా కలిసివేస్తూ ఉంది. సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళెవరు కూడా యూనిట్కి సంబంధించినటువంటి వాళ్ళెవరు కూడా సంతాపం తెలపలేదు, వాళ్ళు విచారణ కూడా వ్యక్తం చేయలేదు, కనీసం దీనిపైన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు. కానీ దీనికి ముందుగా మనం కావాల్సింది ఏంటిదంటే అల్లు అర్జున్ పైన ముందుగా కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉన్నది. ఇటువంటి ప్రాణం ఏదైతే పోయిందో ఈ ప్రాణానికి ఖరీదు కూడా ఇక్కడ ₹1 ఇవ్వాలని చెప్పేసి కూడా చాలామంది కూడా పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. తిరిగి పోయినటువంటి ప్రాణం ఎప్పుడు కూడా తిరిగి రాదు. కానీ ఈ సంబంధించినటువంటి ప్రాణానికి ముఖ్యమైనటువంటి కారణం, ప్రాణం పోవడానికి ముఖ్యమైనటువంటి కారణం అల్లు అర్జున్ అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన రాకపోయినట్టయితే కనీసం ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. కేవలం వాళ్ళు టికెట్లు కొన్నటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు కనీసం సినిమా చూసి ఎంజాయ్ చేసి పోయేటోళ్ళే. కానీ ఇక్కడికి ఆయన యొక్క ప్రమోషన్ కోసం ఆయన వచ్చినట్టయితే ఇంకా ఉత్సాహపరచవచ్చు, ఇంకా ఏమైనా ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇటువంటి ప్రయత్నం చేసి ఒక ప్రాణానికి మరి కారణమైనటువంటి అల్లు అర్జున్ పైన ఇమ్మీడియట్గా కేసులు కూడా నమోదు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉన్నది.